అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నది అన్నట్టు తెలంగాణ పబ్లిక్ అంతా కారు గుర్తు పార్టీ దిక్కు చూస్తున్నా పల్లె పట్టణాలల్లో పార్టీ లీడర్లు గట్టిగా లేదట. కమిటీలు లేవు, కార్యకర్తలలో ఉండాల్సినంత ఉత్సాహం లేదు అన్నట్టే ఉన్నదట. అందుకే పార్టీని పటిష్టంగా గట్టిగా తయారు చేసే పని చేయబోతున్నదట బీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం, సంస్థాగత నిర్మాణం చేసుకుందాం, క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలవాలి. ఇప్పటికే మస్తు లేట్ అయింది సారు. అవును, మీరు చెప్పింది రైటే. కార్యకర్తలకు అన్ని ముచ్చట్లు తెలవాలి. క్యాడరే పార్టీ కార్యదీక్షను నిలబెట్టేది. అసొంటోళ్లకు పార్టీల పరపతి పెంచాలి, పదవులు వచ్చి ఇంకింత ఇగురు పెట్టే తట్టు చేయాలి. కానీ ఇన్ని రోజులకైనా కళ్ళు తెరిచిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ల నుంచి 4 సార్లు చెప్పిండ్రు కావచ్చు పార్టీని గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేస్తామని. కానీ ఏమైందేమో నడుమిట్లనే సంస్థాగతం సంగతే మర్చిండ్రు. ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అట్లా చేస్తున్నందుకే మొన్న జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించేదానికి కొన్ని బూతులల్లా కార్యకర్తలు లేరు, ఇంకొన్ని దిక్కులల్లా బూత్ ఏజెంట్లు లేరు. పార్టీ బాధ్యతలు పదవులు ఇవ్వకుండానే పార్టీ నిర్మాణం జరగకనే కదా అక్కడ ఓడిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు పార్టీ నారాజైంది. కార్యకర్తలలో ఉత్సాహం ముత్తదైతున్నది. పని చేయాలనే పట్టుదల ఉన్నోళ్ళు పార్టీల పదవులు లేక సడమాలుతుండ్రు. కాబట్టి ఇప్పటికే మస్తు ఆలస్యమైంది. ఇకనైనా గ్రామాలలో కమిటీలు వేయుండ్రి. పల్లె, పట్నం, మండలం, జిల్లా అనేది లేకుండా గులాబీ పార్టీని గుబురుగా పెంచే ఉపాయం చేయుండ్రి. అదేదో సర్పంచ్ ఎన్నికల తర్వాత కాకుండా ఓట్లకు ముందే వేస్తే పని చేసేటోళ్లకు పదవులు ఇస్తే పట్టుదలగా పార్టీని గెలిపిస్తారు. అస్సలు ఆలస్యం చేయకుండ్రి కేటీఆర్ సారు అని కోరుతున్నారట. కారు గుర్తు మీద కావాల్సినంత కాయిస్తున్న పబ్లిక్. పప్పాక ప్యారీలు, డాట్స్ లిటిల్ ప్రిన్స్లెస్లు ఎట్లుంటారో వాళ్ళ మాటలు చేష్టలు అన్నిటిని సోషల్ మీడియాలో వీడియోలతో సహా తిప్పుతూనే ఉంటారు చాలా మంది మీమర్స్, ట్రోలర్స్. నిజంగానే కొందరు బుజ్జిలు గట్లనే ఉంటారా, లేకుంటే కావాలనే ఇంట్లో అయ్యవల గారభం వల్ల గట్ల తయారవుతారో తెలియదు. కానీ సోషల్ మీడియాకు ఎక్కడలేని కామెడీ స్టఫ్లు ఇస్తుంటారు కొందరు దూతలు. అందులో ఇంకా లేడీస్ స్కూటీ నడిపే స్టైలు, పార్కింగ్ విధానము అవన్నీ వేరే. పడితే వాళ్ళన్న కింద పడతారు, లేకుంటే అవతల వాళ్ళన్న కింద పడేస్తారు ఈ మహారాణులు. ఇగో ఈ మహాతల్లి కూడా ఆ సామ్రాజ్యానికి చెందిందే కావచ్చు. స్టడీ 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 పడ్డవా నా కొడుక. 1 2 3 4 5 అబ్బరా కొడుక. లైన్లు ఉన్న బండ్లన్నీ ఒకదానికి ఒక టప్ప కింద పడే. నువ్వు నెత్తెందుకు పట్టుకుంటున్నావు అక్క? నీ తప్పు కానే కాదు. అసలు నీ తప్పు ఎందుకు అవుతుంది చెప్పు? నువ్వు పార్కింగ్ చేసే జాగల బండ్లు పెట్టుడు వాళ్ళ తప్పు. అనవసరంగా నువ్వెందుకు నెత్తి కొట్టుకుంటున్నావు? ఎవరన్నా నీ తప్పు ఉందంటే అప్పుడు మాట్లాడదాం తీ. జల్దిన ఎవరు చూడక ముందుకే ఆడికెళ్ళేవు వస్తే ఆయన అందరు కలిసి జరిమానా ఇమ్మనగల. అట్లుంటది. మళ్ళీ కొందరు లేడీస్ బండి నడిపే స్టైలు. స్టాండ్ వేసినాం అనుకొని బండి పార్కింగ్ చేస్తారు, కింద పడుతున్నట్టు కాలు కింద పెట్టి నడుపుతారు. అసలు వాళ్ళ రూటే వేరు, వాళ్ళ తరీకనే అలాగా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుడే ఆల్సం. చూసిన వాళ్ళంతా పప్పాక ప్యారీలకు ట్యాగ్ చేసి షేరింగ్లు చేస్తారు. మీకు కూడా గిసొంటే ఎవరన్నా సోపతి వాళ్ళు ఉన్నారా? ఉంటే జల్దిన షేరింగ్లు చేసి జరసేపు నవ్వుకోరాదు.